క్యాన్సర్ లాంటి ఒక దారుణమైన పరిస్థితి 2 నెలలే బ్రతుకుతామని చెప్పినప్పుడు మీరు దీన్ని పూర్తిగా మీకు మీరు అన్వయించుకోవడానికి ఏం చేశారు? అంటే ఏం మార్పులు చేశారు? అంటే మీ ఆహార వ్యవహారాలు మారాయా? ఆహార వ్యవహారాలు ఏంటంటే నేను ఎప్పుడైతే ప్రకృతిలోకి వచ్చానో ఇవన్నీ రాశానో ఈ పుస్తకం రాసిన తర్వాత ఈ పుస్తకాన్ని చదివిన ఒక రైతు 100 ఎకరాలలో పంట రసాయనిక ఎరువు లేకుండా పంట వేశాడు. ఎరువు లేకుండా పంటలు వేశాడు. అదొక మార్పు. వాళ్ళు నాకు బియ్యము జొన్నలు ఇవన్నీ కూడా పంపటం మొదలు పెట్టారు. తద్వారా ఏమైంది, నా ఆరోగ్యం ఆటోమేటిక్ గా మెరుగుపడటం. అంత మార్పు వస్తుంది జయరాజ్ గారు. చాలా. ఏం చేయాలి చెప్పండి, ఏం మార్పులు? ఏం లేదు, రసాయనిక ఎరువులు అని పంట ఆర్గానిక్ అది. అందుకనే చాలా మందిలో మార్పు మనలో ఇంకా సిటీలో ఉన్నాం. కానీ చాలా మంది ఈరోజు ఫామ్ హౌస్లో ఎందుకు కట్టుకుంటున్నారంటే అక్కడ రసాయనిక ఎరువు లేకుండా వరి జొన్నలు ఇట్లాంటివన్నీ వేసుకొని మన కుటుంబం వరకైనా సురక్షితంగా బతుకుదామనే ఆలోచన చాలా మందికి వచ్చింది. అలా రాబట్టి ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. అది మరి 2 నెలల కాలం 2 నెలల టైం మాత్రం విధించిన డాక్టర్లు మీ పరిస్థితి చూసి ఎలా మీరు 10 ఏళ్ళు బతుకుతారని చెప్పి ఆశ్చర్యపోయారు. అంటే వాళ్ళు ఇప్పుడు అంటే ప్రకృతి మనం ఏం లేదమ్మా, సింపుల్. నేచర్కి ఎవరైతే దగ్గరగా ఉంటారో వారు ఆరోగ్యాలతోటి మంచిగా ఉంటారు. నేచర్కి ఎవరైతే దూరంగా ఉంటారో వాళ్ళు రోగాల నొప్పులతోటి బతుకుతూ ఉంటారు. సో అందరం చెట్లకి పుట్టలకి చేమలకి దగ్గరగా అన్ని ఆకులకి దగ్గరగా ఉండాలి, నదులకి. నేను చేసిన గొప్ప పని ఏంటంటే ఈ ప్రకృతి వెలిగించిన అద్భుతమైన జీవితం ఇది. దీనిలో ప్రాణతైలం ఉన్నంత వరకు నేను నలుగురికి వెలుగివ్వాలనే ఒక దానికి వచ్చాను. ఆ వెలుగులో నేను వెలుగుతూ ఉన్నాను. ఆ వెలుగు పడ్డ ప్రతికాడ కూడా ఇలాంటి వాతావరణంలో మార్పులు ఇవన్నీ కూడా రైతులలో వచ్చాయి. ఆ మార్పు రావటం వల్ల ఏదైతుందో ఆటోమేటిక్గా నేను కూడా ఇప్పుడు నన్ను ఆర్పివేయాలని ఊదారనుకోండి, ఆ గాలిలో ఉన్న ఆక్సిజన్ తీసుకొని ఇంకా మండుతాను. నాలో వచ్చిన మార్పు అది. సో ఏదో ఒక మౌలిక మార్పుతో పాటు మీరు వ్యవహారికంగా కూడా చాలా మార్పులు చేసుకున్నారు. మారిపోయి ఆహారం మారింది, అన్ని మారినాయి. నేచర్ చాలా గొప్పదమ్మా. అసలు నేచర్కి చాలా చాలా తెలియదు. ఇప్పుడు కొన్ని వేల సంవత్సరాల మానవ జాతి పరిణామ క్రమంలో మనం ఇంత అందంగా ఉన్నాము. అవును, మన తాత ఇంత అందంగా లేడు, మన నాన్న అందంగా ఉన్నాడు. అవును, మన నాన్న కంటే మనం చాలా అందంగా ఉన్నాం. అవును. అంటే మన తాతలో ఉన్న లోటుపాట్లు మన నాన్నకాడికి వచ్చే వరకు లేవు, మన నాన్నకాడికి వచ్చిన లోటుపాట్లు మన కాడికి వచ్చే వరకు సరిదిద్దబడ్డాయి. అది సరిదిద్దుకుంటూ అలాగా కాల గమనంలో చాలా మార్పులు వచ్చాయి.